ఎంత గొప్ప విశ్వాసివి అని మెచ్చుకున్నాడు. మరి చచ్చిపోయిన పెట్టిన తిరిగి తీసుకొచ్చాడా? రాలేదు కదా. చచ్చిపోయిన అమ్మాయి తిరిగి రాలేదు కదా. ఎందుకు చంపేశాడు మరి? ఇప్పుడు ఆ అమ్మాయి పైకి వెళ్ళి వీళ్ళ దేవుడిని నన్ను ఎందుకు చంపావు అని అడిగింది అనుకో, మీ అమ్మను పరీక్షించడానికి నిన్ను చంపాను అన్నాడు అనుకో, ఆ అమ్మాయి మొహం మీద దూసి నువ్వేం దేవుడివిరా, మా అమ్మను పరీక్షించడానికి నన్ను చంపడం ఏందిరా, నా జీవితం ఎందుకు ముగిసిపోవాలి అర్ధాంతరంగా, నాకు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక మాతృత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, పరిపూర్ణమైన జీవితాన్ని నేను అనుభవించాలి అని నాకు ఉంటుంది. నాకు అవకాశం లేకుండా నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను చంపావు అని అడిగింది అనుకోండి, వీళ్ళ దేవుడికి సమాధానం ఏముంటుంది? ఇప్పుడు సంబంధం లేకుండా బైబిల్లో దావీదు చేసిన తప్పుకి దావీదు పెళ్ళాలను తీసుకెళ్లి కొడుకు దగ్గర పడికేశాడు. నీ సొంత రక్త సంబంధికులతోనే, నీ ఇంట్లో వాడితోనే నీ పెళ్ళాలని వ్యభిచారం చేయిస్తానని చెప్పాడు. ఇదేం పైశాచికత్వం రా, ఈయనేం దేవుడు రా? అసలు వీళ్ళ దేవుడి గురించి ఇడేం చెప్తున్నాడు? అందరినీ మతం మార్చమంటున్నాడు. రే అందరిని నా మతంలో తీసుకురండి అంటున్నాడు. మతంలోకి వచ్చిన వాళ్ళని టెస్టులు పెడుతున్నాడు. పిల్లల్ని చంపేసి నా మతంలో ఉంటారో లేదో చూస్తానంటున్నాడు. ఇక మీ దేవుడికి ఏం పని పాట లేదరా? ఏదైనా డాక్టర్లు చూపించండి రా, ఆయన జబ్బు ఏంటో తెలుసుకోండి రా.